చందమామ కథ. ధైర్యలక్ష్మి. ఒక గ్రామంలో ఒక గొల్లవాడు ఉండేవాడు. వాడికి 400-500 మేకలుండేవి. కానీ కుంట పొలం కూడా లేదు. ఈ మేకలన్నీ చేరి తమ పొలాల మీద పడి తింటాయనే భయంతో ఊళ్ళో రైతులు, నువ్వు 2 కుంటల పొలమైనా కొనుక్కుంటేనే గాని ఊళ్ళో ఉండటానికి వీల్లేదు అని గొల్లవాడికి తెలియజేశారు. విధి లేక గొల్లవాడు అప్పు చేసి ఊరికి దూరాన 2 కుంటల పొలం కొన్నాడు. అందులో ఇంకే పైరు కాదని జొన్నలు వేస్తే అది కూడా సరిగ్గా పండలేదు. కొంతకాలానికి గొల్లకు కళ్ళు కనిపించకుండా పోయాయి. పొలం పని గొల్లవాడి కొడుకు మీద పడింది. వాడు కూడా తండ్రిలాగా పొలంలో జొన్న పంట వేశాడు. ఇలా ఉండగా ఒకనాడు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలో తాము వాదులాడుతూ ఈ జొన్న చేను దగ్గరికి వచ్చారు. ఈ గొల్ల పిల్లవాణ్ణి చూడండి, ఈ కాస్త పొలము పండక వీడెన్నో అగచాట్లు పడుతున్నాడు. నేను ఈ పొలంలో వెళ్ళి కూర్చున్నానంటే వీడి బాధలన్నీ తీరిపోతాయి అని ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించింది. వీడి కష్టాలన్నీ తొలగాలంటే నీ వల్ల ఏమవుతుంది, వీడికి అసలు లాభం నేనే చేస్తాను అంటూ ధనలక్ష్మి డబ్బు మూట రూపం ధరించి గొల్లపిల్లవాడు చేను నుంచి ఇంటికి వెళ్లే దారిలో కూర్చుంది. పిచ్చి అమ్మాయిలారా, నేను వీడి నెత్తినెక్కితే మీ వల్ల ఏమీ లాభం ఉండదు అని ధైర్యలక్ష్మి వాడి నెత్తికెక్కి కూర్చుంది. ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించగానే పైరంతా ఏపుగా పెరిగి విరగపడింది. కానీ ధైర్యలక్ష్మి నెత్తికెక్కటం మూలాన ఇది చూసి గొల్లపిల్లవాడు మతి చెడి చేనంతా తెగులు పుట్టి నాశనమైపోయింది అనుకున్నాడు. ఈ సంగతి తండ్రితో చెప్పటానికి వాడు ఇంటికి బయలుదేరాడు. ధనలక్ష్మి మూట రూపంలో దారిలో ఉన్న చోటు సమీపించబోతుండగా వాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. కళ్ళు మూసుకొని పడకుండా ఎంత దూరం పోగలనో చూద్దాం అనుకొని వాడు మూట దాటి 20 అడుగులు వేసి గాని కళ్ళు తెరవలేదు. తర్వాత వాడు ఇల్లు చేరి తండ్రితో పైరంతా చూస్తుండగానే పాడైపోయిందని చెప్పాడు. ఆ పొలం అమ్మేద్దామన్నాడు. దాన్ని ఎవరూ కొనరన్నాడు తండ్రి. కొడుకు దిగులుగా చేను దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఒక వర్తకుడు ఆ చేనుకేసి రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు. ఆ వర్తకుడు పరదేశి. ఇటువంటి జొన్న పంట ఆయన ఎక్కడా చూడలేదు. గొల్లకుర్రవాడు మంచి ఎక్కబోతుండగా వర్తకుడు, అబ్బాయి, ఈ చేను మీదేనా అని అడిగాడు. అవునన్నాడు కుర్రవాడు. చేను అమ్ముతారా అని అడిగాడు వర్తకుడు. అతను మంచి ధర ఇవ్వటం వల్ల కుర్రవాడు ఒప్పుకున్నాడు. ఎట్లాగైనా తన ఆధిక్యత నిరూపించుకుందామని ధనలక్ష్మి గొల్లకుర్రవాడికి సహాయపడసాగింది. ఆమె వర్తకుడికి మరో ఆలోచన లేకుండా కలిగించింది. దాని ప్రేరణ వల్ల వర్తకుడు, అబ్బాయి, నీకిప్పుడు పొలం లేదు గనుక నెలకు 30 రూపాయలకు నా కింద నౌకరీకి ఉండు, నే చెప్పినట్టల్లా చెయ్యి అన్నాడు. కుర్రవాడు సరేనన్నాడు. వర్తకుడు తన బండ్ల మీద సరుకులన్నీ అవతల పారేసి వాటి మీద జొన్న మొక్కలు కంకులతో సహా కొట్టించి వేయించాడు. కుర్రవాణ్ణి వెంట తీసుకుని బయలుదేరాడు. పోగా పోగా ఒక పట్నం వచ్చింది. వర్తకుడు ఆ పట్నంలోని రాజుగారి దగ్గరికి పోయి, ఈ జొన్న పంట చూశారా, ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వీటిని మీ రాజ్యంలో పండించారంటే ఇక తిండి కొరతే ఉండదు. అంబారీతో సహా ఒక ఏనుగునిచ్చారంటే ఒక బండి మొక్కలిస్తాను అన్నాడు. రాజు అంగీకరించాడు. మరొక బండీడు వర్తకుల కమ్మి వర్తకుడు గొల్లపిల్లవాడికి జరీతో నేసిన బట్టలు కట్టబెట్టాడు. వాణ్ణి ఏనుగు మీద ఎక్కించి కొన్ని రోజుల అనంతరం మరొక పెద్ద పట్నం చేరాడు. దారి పొడుగున వర్తకుడు కనిపించిన వారితోనల్లా ఏనుగు మీద ఉన్నది బంగారు మహారాజని, తాను ఆయన మంత్రినని చెబుతూ రావటం వల్ల ఈ పట్నంలోని మహారాజు గొల్లకుర్రవానికి ఘనంగా మేళతాళాలతో స్వాగతమిచ్చి అద్దాల మేడలో విడిది ఏర్పాటు చేశాడు. భోజనాలు చేసి వర్తకుడు గొల్లపిల్లవాడు దర్బారుకు వెళ్లారు. అక్కడ వర్తకుడు ఆ జొన్న మొక్కలను గురించి అందరికీ ఇలా చెప్పాడు. మా బంగారు మహారాజు గారి రాజ్యంలో ఎంత పనికి మాలిన బీడులో కూడా ఇలాంటి పంట పండుతుంది. అందుకనే శ్రీవారి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం తప్ప కనబడదు అని చెప్పాడు. రాజుకు రాణికి ఒక ఆలోచన వచ్చింది. ఈ మంత్రిగారిని మంచి చేసుకుంటే బంగారు మహారాజు తమ కుమార్తెను చేసుకుంటాడేమోని అనుకున్నారు. వర్తకుడిని పిలిపించి అడిగితే శ్రీవారితో చెప్పి చూస్తాను అన్నాడు. విడిదిలో వర్తకుడు ఈ విషయం ఎత్తగానే గొల్లపిల్లవాడు అదిరిపడి, బాబో, రాజకన్యలు గడుసువాళ్ళు, నే వేగలేను, నాకొద్దు అన్నాడు. వెధవా, నా కింద కొలువున్నావు, నే చెప్పినట్టు చేయకపోతే మక్కెలు విరగదంతాను అని మండిపడి
వర్తకుడు రాజుగారింటికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. అయితే పెళ్లి తమ దేశాచారాల ప్రకారం జరగాలన్నాడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. లగ్నం వేళకు పల్లకి విడిదికి వచ్చేసరికి పెళ్లి కొడుకును 4 నౌకర్లు పెడరెక్కలు విరిచికట్టి పల్లకిలో పడేశారు. ఇవన్నీ వారి దేశాచారాలు కాబోలు అనుకున్నారు రాజు రాణి. పెళ్లి తంతు ముగియగానే పెళ్లి కొడుకును పడక గదికి తీసుకుపోయారు. గది బయట విచ్చుకత్తుల వాళ్ళిద్దరిని ఉంచండి. పెళ్లి కొడుకు బయటికి వచ్చినప్పుడల్లా వాళ్ళు కత్తులు చూపి పొడవబోయినట్టు నటించాలి అన్నాడు వర్తకుడు. ఇది కూడా వారి దేశాచారమే అనుకున్నారు రాజకుటుంబం వారు. పడక గదిలోకి రాగానే గొల్లపిల్లవాడికి కంపరమెత్తింది. బాబో, ఇది మా అమ్మవారి గుడే అయి ఉంటుంది. నన్ను అమ్మవారికి బలివ్వటానికే ఈ అలంకారాలన్నీ పెట్టారు అనుకున్నాడు. వాడు పారిపోదామనుకుంటే బయట విచ్చుకత్తుల వాళ్ళు బెదిరించారు. ఇంతలో పెళ్లి కూతురు పడక గది ప్రవేశించింది. విచ్చుకత్తుల వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని నగలు పెట్టుకుని దేదీవ్యమానంగా వచ్చే రాజకుమార్తెను చూసి, అమ్మో ఇంకేముంది, అమ్మవారే నన్ను తినటానికి వస్తుంది అని కంగారెత్తి రాజకుమార్తెను ఒక నెట్టు నెట్టి గొల్లపిల్లవాడు నేరుగా తమ బసకు పరిగెత్తాడు. వాణ్ణి చూడగానే వర్తకుడు మండిపడి, దౌర్భాగ్యుడా, నీ మొహానికి రాజకూతుర్ని కట్టబెడితే పారిపోయి వస్తావురా అంటూ వాణ్ణి చితకగొట్టేశాడు. మర్నాడు రాజుగారు వర్తకుణ్ణి పిలిపించి, ఏమిటండి మంత్రిగారు, మీ రాజుగారు మా పిల్లను తోసేసి వెళ్ళిపోయారట, మా వల్ల జరిగిన నేరం ఏమిటి అని అడిగారు. నేరం కాదుటండి, రాత్రి ఏనుగు తొండమంత ధారతో వర్షం పడిందట. ఇటువంటి వేళ పునఃసంధానమా అని మా రాజుగారు ఆగ్రహపడ్డారు అన్నాడు వర్తకుడు. వాన పడింది లేనిది విచారించకుండానే రాజుగారు పురోహితులను కొరడా దెబ్బలు కొట్టించి సరి అయిన ముహూర్తం పెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ, క్షమించండి, ఈ రాత్రికి మంచి ముహూర్తమేనండి అన్నారు రాజుతో. రెండో రాత్రి కూడా గొల్లపిల్లవాడు అదే విధంగా పారిపోయి బస చేరి వర్తకుడి చేత ఎముకలు విరగగొట్టించుకున్నాడు. ఈ నేరం 2 సార్లు చేశావు. ఈ రాత్రి పారిపోయి వచ్చావో ఈ కత్తితో నీ గొంతు కోసి తీరుతాను. దెబ్బలతో నువ్వు బాగుపడేది కల్లా. ఇక నిన్ను క్షమించేది లేదు, జాగ్రత్త అన్నాడు వర్తకుడు. ఆయన రాజుగారి వద్దకు పోయి, మీ పురోహితులు బొత్తిగా బుద్ధిలేని వాళ్ళులా ఉన్నారు. రాత్రి ఏనుగు తలకాయంత ధారతో వర్షం పడిందట అన్నాడు. పురోహితులు మళ్ళీ దెబ్బలు తిని, మహారాజా క్షమించండి, రాత్రి దుర్ముహూర్తం ఉండినట్టు అనుమానంగా ఉంది. ఇవాళ రాత్రి దివ్యంగా ఉంది అన్నారు. 3వ నాడు రాత్రి మళ్ళీ గొల్లపిల్లవాణ్ణి పడక గదిలోకి పంపారు. ఈసారి తన చావు అమ్మవారి చేతిలోనో వర్తకుడి చేతిలోనో రాసిపెట్టి ఉందని నిశ్చయించుకొని వాడు వణుకుతూ కూర్చున్నాడు. మీ ఇద్దరి బండారము బయటపడిందా అన్నది ధైర్యలక్ష్మి మిగిలిన 2 లక్ష్ములతో. ఈ మాట అంటూ ఆమె గొల్లవాడి నెత్తిమీద నుంచి దిగివచ్చింది. వెంటనే గొల్లవాడికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి. ఈ వర్తకుడు ఎంత మంచివాడు, నాకు ఏనుగు అంబారి జరీ బట్టలు ఇచ్చాడు, నాకొక రాజకూతుర్ని పెళ్ళాంగా చేశాడు. నేను వెర్రెవేధవలాగా ప్రవర్తించరాదు, రాజులాగే ప్రవర్తించాలి. వర్తకుడికి నేను సహాయపడకపోగా గుట్టు బయట పెట్టేస్తున్నాను. చిచి, ఇదేం బాగాలేదు అనుకున్నాడు. ఈసారి రాజకుమార్తె రాగానే వాడు మర్యాదగా లేచి కుశల ప్రశ్నలు వేశాడు. తన భర్త వైఖరి మారిపోయినందుకు రాజకుమార్తె ఎంతో సంతోషించింది. చిట్ట చివరకు ధైర్యలక్ష్మి అనుగ్రహం వల్ల గొల్లవాడు రాజై శాశ్వతంగా మామగారి రాజ్యంలోనే ఉండిపోయి ఆయన తదనంతరం రాజైనాడు. వర్తకుడు మంత్రి అయి తన రాజును భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆనాటి నుంచి ధైర్యలక్ష్మి దారి తీస్తేనే గాని ధాన్య ధనలక్ష్ములు ఎక్కడికి వెళ్ళరు. కథ సమాప్తం.